ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి చెప్పేది వినండి. నువ్వనేదానివి ఒకదాని ఉన్నావనే విషయమే నేను లెక్క చేయట్లేదు. ఇక నీ మాటలు నాకేం వినిపిస్తాయి? నీ మాటలే కాదు, ఈ ఇంట్లో ఎవరేం మాట్లాడినా నాకేం వినిపించదు. నా కొడుకు నేను చెప్పినట్లు వింటాను, ఏం చెప్పినా అది చేస్తానని మాటిచ్చాడు. నాకది చాలు. ఇంకెవరి మాటలు వినాల్సినంత అవసరం నాకు లేదు. బావగారు, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. తీరా ముహూర్తాలు పెట్టేసిన తర్వాత బాగోదు కదా. అమ్మ చెప్పినట్టు వింటానని మాటిచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడతాడే? మీ పిచ్చి కాకపోతేనో. వాడు నా బిడ్డ. వాడొకసారి మాటిచ్చాడంటే మాట మీద నిలబడతాడు. కన్న తల్లి కోసం వాడు ఎవరిని దూరం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. కదా నాన్నా? అమ్మా, ముహూర్తం దొరికిందా పంతులు గారు? అవునమ్మా, ముహూర్తం ఎప్పుడు పంతులు గారు? సరిగ్గా ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. అమ్మా, మరి 4 రోజుల్లో అంటే పనులుంటాయమ్మా. పర్లేదు నాన్నా, మంచి ముహూర్తం అంటున్నారు కదా. మంచి ముహూర్తాలు మళ్ళీ మళ్ళీ వస్తాయా? నీ పనులు ఎప్పుడూ ఉండేవే కదా. 4 రోజులు పోస్ట్పోన్ చేసుకో. పంతులు గారు, అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అమ్మా, ఇక ఆ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.